ఓకే, ఇప్పుడైతే మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఈ బడ్స్ రివ్యూ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని ప్రైస్ అయితే మనకి 599 రూపీస్కి అయితే నేనైతే ఈ బడ్స్ అయితే బై చేశాను. 599 రూపీస్కి దీని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువ అనమాట. మనకి ఈ బడ్స్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఏదో 1500 రూపీస్ 1200 రూపీస్ ఉంది కదా, ఆ రేంజ్లో అయితే ఉన్నది. తర్వాత వచ్చేసి మనం దీని డిజైన్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే వైట్ కలర్ అండ్ మిడిల్లో వచ్చి స్కై బ్లూ లేయర్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి పైన అయితే వైట్ కలర్ ఉంది. మనం బడ్స్ ఓపెన్ చేస్తానే కూడా డిజైన్ చూసేదానికి చాలా బాగుందన్నమాట. ఎందుకంటే వైట్ అండ్ స్కై బ్లూ అయితే మిక్స్ అయి ఉన్నది. ఇందులో వచ్చేసి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అది కలర్ ఎక్స్పెక్ట్ అనేది మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ అయితే మనం మ్యాటర్లోకి వెళ్దాం. తర్వాత దీనికి ఏ ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ట్రా అనేది నేను లాస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బడ్స్ దేనికోసం కొంటారంటే మ్యాక్సిమం వచ్చేసి మూవీస్, మ్యూజిక్ వినడానికి, అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ కోసం అనమాట. ఇప్పుడు మనం ఈ బడ్స్లోకి మనం వచ్చినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం దీనిలో 2 మోడ్స్ అయితే ఉన్నాయి. మనకి బడ్స్కి ఇక్కడ చూసినట్టయితే సెన్సార్ టచ్ అయితే ఉండదు కదా, ఇక్కడ కానీ మనం సింగిల్ ప్రెస్ చేసామంటే ఏదైనా మ్యూజిక్ వచ్చేసి పాస్ అండ్ ప్లే అవుతుంది అనమాట. ఒక 2 సెకండ్స్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసామంటే మోడ్ అనేది చేంజ్ అవుతుంది. దీంట్లో 2 మోడ్స్ అయితే ఉండదు. ఒకటి మ్యూజిక్ మోడ్, తర్వాత వచ్చి గేమింగ్ మోడ్ అయితే ఉండదు. ఫస్ట్ అయితే మనం మ్యూజిక్ మోడ్ గురించి చూద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ మోడ్ మనం సాంగ్స్కి అండ్ మూవీస్ వాచ్ చేసుకునే ఈ బడ్స్ అయితే తీసుకోవచ్చు. అంటే నా స్ట్రైట్ పాయింట్ వచ్చేసి ఇదే కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకంటే అండర్ 600 నేను ఈ బడ్స్ అయితే ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఇంత క్లారిటీ ఉంటుందని. అండ్ మనకి 1500 2000 రూపీస్ బడ్స్ ఉంటాయి చూసారు కదా, నాకైతే ఆ రేంజ్లోనే అనిపించింది. ఒక 1500 1000 రూపీస్ పైన బడ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను ఒక 3 బడ్స్ అయితే, వాటికైతే పోటీ అయితే ఇస్తుంది. నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 599కి ఇంత మంచి క్వాలిటీ బడ్స్ వస్తుందని. తర్వాత గేమింగ్ కోసం అయితే మనము కొనుక్కోవచ్చు, కాకపోతే మరీ అంత అంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందని నాకు అనిపించలేదు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొంచెము డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మనం ఏదన్నా ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు గన్ ఫైరింగ్ చేసేటప్పుడు ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత మనకి సౌండ్ అనేది ప్లే అవుతుంది. సో గేమింగ్ కోసం అయితే తీసుకోవచ్చు, కాకపోతే ఈ బడ్జెట్లోనే కావాలంటే గేమింగ్ కోసమే నాకు బడ్స్ కావాలా, అది 600లో కావాలంటే ఓకే. అదర్వైజ్ మీరు గేమింగ్ కోసం అయితే నాకు కన్ఫామ్గా కావాలంటే దీన్ని అయితే స్కిప్ చేయండి. కానీ మ్యూజిక్ మూవీస్ వాచ్ చేసేకైతే మీరైతే కొనుక్కోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో మనకి సౌండ్ క్లారిటీ, బేసు, ట్రెబుల్స్ అనేది చాలా బాగా వినబడుతుంది అనమాట. ఏదైనా మూవీస్ వాచ్ చేసేటప్పుడు సౌండ్ క్లారిటీ అయితే చాలా హైగా ఉన్నది. మనకి ఫుల్ సౌండ్ అయితే ప్లే అవుతుంది అనమాట. యాక్చువల్గా వచ్చేసి మనకి ఇలా 599 600 లోపల వచ్చే బడ్స్ కెమెరా అంటే సౌండ్ క్లారిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో ఆ ప్రాబ్లం అయితే లేదు, ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇందులో బెనిఫిట్ ఏమంటే మొత్తం వచ్చేసి అన్ని బ్యాలెన్స్గా ఉండదు అనమాట. ఏది ఓవర్గా లేదు, అట్టని ఏది డౌన్గా లేదు. అంటే బేస్ సౌండ్ అనేది ఎక్కువ రావడము మీద, ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా బడ్స్లో ఏమంటే సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది, తర్వాత బేసు వోకల్స్ అన్నీ తగ్గిపోతాయి అనమాట. అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా బాగా అయితే వస్తుంది, మొత్తం లెవెల్గా అయితే వస్తుంది. నాకు ఇందులో వచ్చింది దీంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏమైనా ఉందంటే ఇదే అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే దీని ఫీచర్స్ అయితే చూద్దాం. మనకి ఈ 600 రూపీస్లో బ్లూటూత్ వర్షన్ 6.0 అనేది చాలా బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేసి ఈ వర్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో దీనివల్ల యూజ్ ఏమంటే మనం బడ్స్ మనము కేసులో నుంచి తీస్తానే ఆటోమేటిక్గా మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఎలాంటి మనం బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేసే అవసరం అయితే లేదు. తర్వాత వచ్చి 13mm లార్జ్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో వచ్చేసి IPX4 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉన్నది. తర్వాత వచ్చేసి ఈ బడ్స్ మొత్తం ప్లే టైం వచ్చేసి 40 అవర్స్ అయితే మెన్షన్ చేశారు. 10 మినిట్స్ ఛార్జ్కి వచ్చి 120 మినిట్స్ అయితే ప్లే టైం అయితే ఉన్నది. ఈ బడ్స్ వెయిట్ వచ్చేసి మనకి బాక్స్ కంటెంట్స్ ఏమేమి వచ్చాయంటే బడ్స్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి ఇలాంటి స్కాన్ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు అనమాట. ఇటు సైడ్ వచ్చి మనకి యూజర్ మాన్యువల్ ఉంది, ఇటు సైడ్ వచ్చి థ్యాంక్ యూ కార్డ్ అయితే ఉన్నది. తర్వాత వచ్చేసి మనకి టైప్-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు మన బడ్స్ అనేది ఛార్జ్ చేసుకోవడానికి. తర్వాత కొన్ని ఇయర్ బడ్ టిప్స్ అయితే ఇచ్చారనమాట. మనకి సైజు చూసుకొని మన ఇయర్ సైజ్ అనేది చూసుకుని మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ బడ్స్ నేమ్ వచ్చేసి ట్రిగర్. దీన్ని వచ్చేసి నేను 599 రూపీస్కి ఎక్స్చేంజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని బ్యాటరీ అయితే చెప్దాం. ఇందులో వచ్చేసి మనకి 40 అవర్స్ అయితే మెన్షన్ చేశారు కదా. ఓకే, బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు
బాగానే వచ్చిందనమాట. మరీ అంత తక్కువ అయితే రాలేదు, చాలా బాగానే వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి కాల్ కనెక్టివిటీ వచ్చేసి ఇళ్లల్లో అయితే మీరు ఇళ్లల్లో నుంచి మాట్లాడేటంటే ఓకే మరి మనం బయటికి పోయి ఏఎన్సీ ఉంది కదా అవైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. బయటికి పోతే మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవ్వట్లేదు అనమాట. అంటే గాలి సౌండ్ వస్తుంది చూడండి, అదైతే వస్తుంది, చెక్ చేసాము మనకి. తర్వాత వచ్చేసి దీది వాల్యూ ఫర్ మనీనా అంటే ఓకే 599 రూపీస్కి అయితే నేను 5కి వచ్చేసి 4.9 4.8 ఇస్తాను. ఎందుకంటే మనకి జస్ట్ మ్యూజిక్ కోసము మూవీస్ వాచ్ చేసుకోవడానికి ఇలా సాంగ్స్ వింటామైతే కన్ఫామ్గా ఇవ్వచ్చు. 5కి 5/5 ఇచ్చినా ఓకే. మనకి ఇలాంటి ఈ బడ్జెట్లో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.